దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ సాయంకాల పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ ఉదయకాల సమయంలో మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, ఈ మార్కు సువార్తలో చాలా ఉపమానాలని మనము చూడగలిగినాము. సిమిలర్వి దానికి సంబంధించిన చక్కని లేఖన భాగాలను కూడా మనం చూడగలిగినాం. ఈవెన్ మోర్ విల్ బి కంటిన్యూ ఫర్ అదర్ మోర్. మనం కొన్ని నిమిషాలు ఈ సాయంకాల పునరుద్ధాన శుభములతో దేవుడు మనం దర్శించాలని దాన్ని మనము లేఖన భాగాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 ఈయన నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకి హెచ్చరిక చేస్తున్నది. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంట. ఈ చక్కని లేఖన భాగాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం: యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురిడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ది సన్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ అపాన్ మీ. మా మీద కరుణించమని ఇద్దరు వ్యక్తులు అక్కడ యేసుక్రీస్తు వారిని అడుగుతున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా వ్రాయబడినది: అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పుకొనుచుండిరి అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానము లేదా ఆయన ఎవరికి సంబంధించిన వ్యక్తి అనేది లేఖనం స్పష్టంగా వ్రాయబడిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. 15వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది: అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడిని యేసును పుట్టించాను అంటాడు. నజరేతుల నుంచి ఏమైనా వస్తుందా? వస్తుంది. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. నజరేతు గురించి మనం చూస్తున్న లేఖన భాగాన్ని, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడును యేసుని పుట్టించినంటాడు. నీ నా జీవితంలో నెమ్మది దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుల మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-22: యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు, నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది కేకలు వేశాడు కదా. యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు, ఆయన దావీదు కుమారుడు, హిస్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి ఈజ్ రికగ్నైజింగ్ దట్. ఆయన యొక్క గుణగణాల్ని ఆయన ప్రచారం చేస్తున్నాడు. పిల్లలు, మనం సరి చేయబడతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గురిడివారు యేసు ఆ మార్గం నడుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడు, మమ్ము కరుణింపమని కేకలు వేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని చిత్తానికి లోబడిన వారు, ఆయన గురిడివారుగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన యథార్థతని, ఆయన వెలుగుని మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం: దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వారిన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారికి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలిగిన గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానమందున పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను
ప్రభావంతో నిరూపించబడి ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. దేవుని ఉన్నతమైన పిలుపు కలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. మన జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం, క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. ఎవ్రీ స్క్రిప్చర్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి knows that he is the God who give everything is making possible. ఆయన తన కృపకి పాత్రలు అవడానికి. అంత మాత్రమే కాదు పిల్లలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం విధంగా వ్రాయబడింది. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమునైన వేకో చుక్కనై ఉన్నానంట. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తను తెలుసుకున్నాడు. వాట్ ఈస్ అబౌట్ యూ అండ్ మీ. మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మత్తయి సువార్త 15:23, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయదమని ఆయనను వేడుకొనగా. యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని, తన ప్రణాళిక ఏమిటో కూడా తెలుసు. మన జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 67, పేతురు చలి కాచుకుని చోట చూచెను. అతను నిదానించి చూసి, నీవు నజరుడు ఆ యేసుతో కూడా ఉన్నవాడు కావా అని. పీపుల్ మస్ట్ రికగ్నైజ్ us where we are from and whom we are worshipping, who is our God. దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఎక్కడి నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఎవరి వారిమి, ఎవరు చెందిన వారిమి, ఎవరు మన దేవుడు అనేది ప్రజలు గుర్తించడానికి దేవుడు మనకు ఒక అనుమతి, అవకాశం ఇస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా రాయబడింది. 18:6, ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చిన తనలో తాను అనుకునేనంట. వెన్ వీఆర్ క్రైయింగ్ టు హిమ్, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన జవాబుదారి చేస్తాడు. మాటి మాటికి ప్రార్థించాలి, మాటి మాటికి దేవుని వెతకాలి. దేవుని ఏర్పాటును బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. ప్రియులారా, అంత మాత్రమే కాదు, లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం విధంగా రాయబడింది. ఆయన ఎరికో పట్టణమును సమీపించిన ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెని అంటాడు. We know Jericho was the cursed city. It was happens, but when Israelites praised 6 times every day, 6 days, and 7th day they were 7 times they are praising the fallen Jericho walls. ఎరుక గోడలు కూలిపోయినవి. శాపగ్రస్తం ఏది కూడా ఈ లోకంలో నిలవదు యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఆయన సూచించడం ద్వారా. యోహాను సువార్త 4:47, యేసు యోర్దాను నుండి గలిలయ వచ్చెను. అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచాలని వేడుకొనెను. ఎవ్రీబడి నీడ్ జీసస్. యేసుక్రీస్తు వారు అందరికి కావాలి. ఆయన శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత, యథార్థమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తిరిగి మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 40, ఈయన నజరుడైన యేసు అని వారు విని దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని దేవుడు దర్శించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. మనము నజరుడైన యేసుక్రీస్తు వారిని అడిగి బతిమలాడి ఏడ్చి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకున్నాం. అలాంటి కృపకి దేవుడు మనందరినీ పాత్రలకి చేసి ఈ సాయంకాల పునరుద్ధాన శుభములతో నింపి దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేస్తాం. లెట్ us pray. ప్రేమగల తండ్రి, మీ నామమును కనపరుస్తున్నాము. సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. వారి అవసరతలు తెచ్చండి. మీ సాక్షి జీవించి కృపదాచమని మనం తెగించుకుని మీ నామమును చేస్తాం. మా ప్రభుని రక్షణ యేసు పరిశుద్ధ నామములో
నిత్య జీవానికి వారసు రావడానికి మేమేం చేయాలి? తర్వాత ఒక పుట్టి గుడ్డి వ్యక్తిని మీరు మార్చుకున్నారు. అలాంటి ఆత్మీయ జీవితాల సత్యాల మీద భోజనం వందనా తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె మరొకసారి సాయంకాల పునరుద్ధాన శ్రమలతో దేవుడు మనందరికీ దీవించి ఆస్వాదించును గాక. ఆమె